హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. నేను ఈరోజు మీకు మంచి వీడియో అయితే చూపించబోతున్నాను. మేము ద్వారకా తిరుమల పశ్చిమ గోదావరి జిల్లా చిన్న తిరుపతి అంటారండి. చాలా బాగుంటుంది, చాలా ఫేమస్ కూడా గుడి. చాలా సత్యమైన దేవుడు అంటారండి. ఆయన్ని ఏది కోరుకున్నా మనకు చక్కగా తీరుస్తాడని ఒక నమ్మకం అండి. అలాగే చాలా పవర్ఫుల్ కూడా. ఎలా ఉందో ఒకసారి చూద్దామండి. టెంపుల్ని అయితే నేను తీయలేదు, ఎందుకంటే ఫోన్స్ లోపలికి అలౌడ్ లేదు, చాలా దూరంలో పెట్టాము, అందుకే తీయలేదు. చక్కగా అక్కడ పార్క్ ఉందండి, గుర్రాలు కూడా ఉన్నాయి చక్కగా. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఏనుగు ఉంది. ఏనుగు దగ్గర కూడా చాలా బాగుంది. చూడండి, ఇవి కుందేళ్ళు. ఈ పార్కులో కుందేళ్ళు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా చూపిద్దామని మీకు సరదాగా తీశాను. మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. తప్పకుండా వేరే వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి. మీకు ఎప్పుడైనా ఇటు సైడ్ వస్తే మటుకు తప్పకుండా గుడిని అయితే చక్కగా చూడండి, చాలా బాగుంటుంది. మేము చిన్నప్పుడు చూసిన దానికన్నా ఇప్పుడు చాలా డెవలప్ అయిందండి. చాలా ఇంకా కట్టడాలు కూడా చాలా చాలా కడుతున్నారు. చక్కగా ఇది చూడండి, మా వాళ్ళు అయితే ఈ గుర్రం దగ్గర చక్కగా గోశాల ఉందండి, చాలా పెద్దది. మనకి గోశాలకి ఏదన్నా ఇవ్వాలంటే చక్కగా కొంచెం డొనేట్ చేయొచ్చు. మీకు 10 రూపాయల దగ్గర నుంచి మన స్తోమతకు తగ్గట్టుగా, మన ఓపిక తగ్గట్టుగా ఎంత ఇచ్చినా సరే వాళ్ళు తీసుకుంటారండి. అలా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు గుడిలకి అది చక్కగా గోశాలకి డొనేట్ చేయడం వల్ల మనకి మంచిది. వాటికి కూడా కొంచెం ఆహారం పెట్టిన వాళ్ళం అవుతాం కదా. మా వాడైతే ఇక ఇంత సంతోషం అనమాట, దొరికిన వాటితో ఇక ఆడుతూ ఉన్నాడు. వాడికి అంత నేచర్ ఇలాగే కావాలి, అలా ఉంటే ఇష్టం. కానీ మనం హైదరాబాద్లో ఉండడం వల్ల ఇవన్నీ ఏం దొరకవు. ఎక్కడికన్నా వెళ్తే ఇంకా అంతా అలా ఎంజాయ్ చేస్తాడనమాట. చూడండి, ఏనుగు దగ్గర చక్కగా అది డబ్బులు తీసుకుంటుంది, ఆశీర్వదిస్తుంది. వాళ్ళు భయపడిపోతున్నారు చూడండి. ఇంకా చాలా బాగుంది. ఇవన్నీ చూసాము. మీరు కూడా ఎప్పుడైనా కుదిరితే ఇలా వచ్చి ఒకసారి విజిట్ చేయండి. ఇలా చూడాల్సిన ప్లేస్ అనమాట, దర్శనం చేసుకోవాల్సిన స్వామి అనే చెప్పుకోవచ్చు. మనం ఏదైనా అనుకున్నామంటే ఖచ్చితంగా అది తీరుతుందండి. న్యాయబద్ధమైన కోరిక అయితే ఏ భగవంతుడు మాత్రం తీర్చడు. చూడండి, చక్కగా ఆశీర్వదించి మళ్ళీ అలా విసురుకోవడం అసలు ఎంత బాగుంది. మా వాడైతే 2 సార్లు వెళ్ళాడండి. వాడికి అసలు భయం లేదు, 2 సార్లు అయితే వెళ్ళాడు. చాలా బాగుంది, మాకైతే నచ్చింది. కొంచెం మొక్కు ఉందని మేము వెళ్ళామన్నమాట.